నమస్తే. వరంగల్లో కాంగ్రెస్ పార్టీ కొట్లాట. ఇటు మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా నడుస్తుంది. ఇటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వర్సెస్ అటు ఎమ్మెల్యే ఉన్న కడియం శ్రీహరి. ఎందుకంటే కంప్లీట్ గా కాంగ్రెస్ ఆడ వరంగల్ ఆధిపత్య పోరు ఎప్పటి నుంచో ఉంది మనందరికి తెలుసు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రీసెంట్ గా కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరిగా జరుగుతా ఉంది. అక్కడ కంప్లీట్ ఈ ఇద్దరి మధ్యలో వివాదం అనేది చాలా ముదురుతా ఉన్న పరిస్థితి. ఎంతలా అంటే క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ ఇచ్చేంత వరకు మహేష్ కుమార్ గారు స్వయంగా లేదు దీనిపైన మేము పార్టీలో చర్చిస్తున్నామని చెప్పేంత వరకు జరుగుతా ఉన్న పరిస్థితి. అసలు ఏం జరిగింది అక్కడ గొడవ అంటే వరంగల్లో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ గారు కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈయన ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి ఉన్నారు. అయితే సమీక్ష నిర్వహించారు దేవాదాయ శాఖలో. ఈయన కడియం శ్రీహరి వెళ్ళి సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్ష నిర్వహించిన తర్వాత కూడా ఎవరు కూడా దేవాదాయ శాఖకు సంబంధించిన ఆఫీసర్లు వచ్చి ఎవరు కూడా ఇటు కొండా సురేఖ గారు మంత్రిగా ఉన్నారు కానీ మంత్రి గారికి ఎవరు కూడా నన్ను ఈ విధంగా వచ్చి కడియం శ్రీహరి ఈ విధంగా సమీక్ష నిర్వహించారు అని చెప్పేసి కూడా ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. అంటే ఏ విధంగా ఏమైనా సరే మీకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేకి అంత పరిమితి ఉండదు. అంటే డైరెక్ట్ గా దేవాదాయ శాఖకి వెళ్ళి సమీక్ష నిర్వహించేంత పరిమితి అనేది ఉండదు ఎమ్మెల్యేకి. అలాంటిది నువ్వు ఏ విధంగా వస్తావు నా శాఖకి, నాకు తెలియకుండా ఏ విధంగా వస్తావు అని చెప్పేసి కొండా సురేఖ గారు దాంతో పాటు అక్కడ అధికారులు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అధికారులు కూడా ఎందుకు ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కూడా కొండా సురేఖ గారు ఫైర్ అవుతున్న పరిస్థితి. ఇటు ఇంకోవైపు ఇటు ఎమ్మెల్యే నా నియోజకవర్గం సంబంధించిన పనులకు సంబంధించి నా నియోజకవర్గంలో జరిగిన పనుల గురించి నేను పోయినా అని చెప్పి కడియం శ్రీహరి చెప్పుకొస్తున్న పరిస్థితి. ఈ రాజకీయ వేడి ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇటు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండా సురేఖ గారు ఏమడుగుతారు అంటే కడియం శ్రీహరి ఫస్ట్ నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేనో చెప్పాలి. ఇఫ్ సపోజ్ కాంగ్రెస్ పార్టీ అయితే రాజీనామా చేసి మళ్ళీ గెలువు, లేదు బీఆర్ఎస్ పార్టీ అంటే క్లారిటీ బయట ప్రజలకు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు మీరు క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి కొండా సురేఖ గారు చెప్తాన్న పరిస్థితి. ఒకవైపు చూసుకుంటే కడియం శ్రీహరి కూడా దాన్ని డైరెక్ట్ చెప్పాలి. ఇటు స్పీకర్కి ఏమో లేదు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి స్పీకర్ చెప్తాడు, కానీ బయట ప్రజలకేమో లేదు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయినా అని చెప్పి ప్రజలకు చెప్తాంటారు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా కండువా కప్పుకున్నారు మనందరికి తెలుసు. కానీ ఇది అఫీషియల్ గా ఒకవేళ ఇది కనుక బయటకు వస్తే ఒకవేళ నిరూపణ అయితే అంటే అతను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా చెప్పేసి అఫీషియల్ గా అందరికీ తెలుసు ఎంత జగన్మోహన్ సత్యమే. కానీ ఇక కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి కదా, దాన్ని పట్టుకుని నడుస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో స్పీకర్కి ఏమో లేదు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తారు, కానీ ప్రజలకు కావచ్చు ఎవరికైనా సరే కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తారు. బికాస్ వాళ్ళ కూతురికి కడియం కాదాకి ఎంపీ టికెట్స్ తెచ్చుకోరు కాబట్టి, ఎంపీ టికెట్ తెచ్చుకొని ఎంపీ టికెట్ తెచ్చుకోరు కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉంటారు. దాంతో పాటు వరంగల్లో ఆధిపత్య పోరు, రాజకీయ ఆధిపత్య పోరు ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇటు కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి, కొండా మురళి వర్సెస్ కడియం శ్రీహరి, ఈ విధంగా ఎప్పటి నుంచో జరుగుతుందని నేపథ్యం. అయితే కొండా సురేఖ గారు ఇప్పుడు టీపీసీసీ మహేష్ కుమార్ గారికి అలాగే వ్యవహారాల ఇన్ఛార్జ్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారంట. ఏమని ఇచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కడియం శ్రీహరి ఏ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ కాంగ్రెస్, ఇఫ్ సపోజ్ కాంగ్రెస్ అయితే తను రాజీనామా చేసి మళ్ళీ గెలిచి రావాలి అని చెప్పి చెప్పారు. ఎందుకంటే గతంలో కొండా మురళి కావచ్చు కొండా సురేఖ కావచ్చు వాళ్ళు కూడా ఎమ్మెల్సీ ఉన్నప్పుడు వాళ్ళు ఇదే విధంగా రాజీనామా చేసి పార్టీలో జాయిన్ అయిన ప్రొసెస్. సేమ్ అదే విధంగా మీరు కూడా రాజకీయ విలువలను పాటిస్తూ ఈ విధంగా చేయండి అని చెప్పేసి కొండా సురేఖ గారు చెప్పడం జరిగింది బహిరంగంగా. అలాగే టీపీసీసీ మహేష్ కుమార్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు నా ప్రమేయంలో కూడా నా శాఖలకు ఏ విధంగా సమీక్ష చేస్తారు, అది కూడా ఒక ఎమ్మెల్యే మంత్రి కూడా కాదు ఒక ఎమ్మెల్యే ఏ విధంగా సమీక్ష చేస్తారు అని చెప్పి దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గారికి చెప్పారు. అలాగే మీనాక్షి నటరాజన్ కూడా తను చెప్పారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఏ పార్టీ తెలియదు, అలాంటి నా పార్టీలు ఏ విధంగా సమీక్ష చేస్తారు దీని వెనక ఎవరున్నారు కూడా చూడండి అని చెప్పి మీనాక్షి నటరాజన్ కి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది వరంగల్ కంప్లీట్ గా కూడా ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా కొండా సురేఖ గారి పైన ఏదే విధంగా అంటే చాలా సందర్భాల్లో మనం చూసాం కొన్ని ఇష్యూస్. తనకు సంబంధించిన వాళ్ళ అల్లుడు కావచ్చు లేకపోతే తన పిఏ కావచ్చు సంబంధించి రాత్రి అరెస్ట్ చేయడం కావచ్చు అంతా కూడా హైడ్రామా అప్పుడు నడిచింది. దాని తర్వాత నాగార్జున పైన చేసిన వ్యాఖ్యల తర్వాత కూడా ఆ విధంగా చేయడం కరెక్ట్ అని చెప్పి దాని తర్వాత తనని క్యాబినెట్ నుంచి తీసేస్తారని చెప్పి అప్పుడు చర్చ జరిగింది. ఇదంతా కూడా జరుగుతా ఉన్న క్రమంలో ఇప్పుడు రీసెంట్ గా వరంగల్లో కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి చాలా బలంగా నడుస్తాం. చూద్దాం మనం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దీనిపైన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికైతే మాత్రం నేను స్పందిస్తా దీనిపైన ఆల్రెడీ నడుస్తుంది, దీనిపైన సంబంధించి అంత సమీక్ష చేస్తున్నా అని చెప్పేసి మహేష్ కుమార్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఏ విధంగా దీనిపైన చర్యలు తీసుకుంటారో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.